కరెంట్ ఆఫీస్ సెంటర్లో విద్యార్థిని దారుణ హత్య. బీఫార్మసీ ఫైనల్ ఇయర్ పూర్తయిన మైథిలి ప్రియను కత్తితో పొడిచి చంపేసిన నిఖిల్. మాట్లాడాలని రూముకు పిలిచి కత్తితో పొడిచి చంపిన స్నేహితుడు, ఆపై పోలీస్ స్టేషన్లో లొంగుబాటు. మృతదేహాన్ని నెల్లూరు మార్చురీకి తరలించిన పోలీసులు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని మృతురాలి బంధువులు డిమాండ్. నేను పడుకోన్నాము, తినేసి పడుకోన్నప్పుడు అక్క కూడా పడుకొనే ఉండింది నాతో పాటు. 1:46కి నేను ఫోన్ చేశాను, ఎక్కడున్నావు అని చెప్పి. ఫ్రెండ్స్తో ఉన్నాను, ఒక 10 నిమిషాలు వస్తున్నాను అని చెప్పింది. నిఖిల్కి కాల్ చేయొద్దు, నేను వచ్చేస్తున్నానని చెప్పింది. అమ్మాయినా నేను ఇంకా నిద్రపోయాను. 3:33కి మళ్ళీ కాల్స్ వస్తూ ఉంటే కంటిన్యూస్గా అమ్మని కాల్ లిఫ్ట్ చేశా. 3:35కి కాల్ లిఫ్ట్ చేసి, మీ అక్క ఇక్కడ ఉంది, మీ అమ్మకి ఫోన్ చేసి వచ్చి తీసుకొని పోండి అని చెప్పాడు నిఖిల్ చెప్పాడు. అందుకని ఇంక గబగబా వెళ్ళేసి ఏమైందని చూడంగానే ముందు టచ్ చేయగానే బాడీ అంతా కూల్ అయిపోయి ఉండింది. ఏమైంది అని అనగానే ఏం మాట్లాడలేదు. తర్వాత ఇట్లా గొడవల వల్ల పొడి చేశాను, ఇట్లా చచ్చిపోయింది అని చెప్పిండు. అందుకని నాకు ఇంకేం అర్థం కాక కిందకి వచ్చి మా అమ్మకి కాల్ చేస్తుంటే సర్వర్ అన్రీచబుల్ అని వచ్చింది. మా బాబాయ్ గారిని కాల్ చేస్తే ఆమెను వచ్చారు, చూశారు. ఈ గ్యాప్లో వాళ్ళు వచ్చేదానికంటే లేట్ అవుతుందని ఆంటీ ఉన్నారు మా రూమ్ కింద. ఆంటీ హెల్ప్ తీసుకొని మైథిలి దగ్గరికి వెళ్తే, అమ్మ అక్క ఎప్పుడో చనిపోయారమ్మా, శ్వాస లేదమ్మా అని చెప్పి ఆంటీ నన్ను కిందే తీసుకొచ్చేసింది. ఈ లోపు ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు. అంతే. బీఫార్మసీ కంప్లీట్ అయిపోయింది. బెంగళూరులో అమెజాన్లో జాబ్ చేస్తూ ఉంది. సరే అని చెప్పి కలిసి వస్తానని చెప్పి వచ్చిన బిడ్డని మాకు 3 గంటలకు ఫోన్ వచ్చింది, మీ పాప మెట్ల మీద ఉంది, వచ్చి తీసుకెళ్ళండి అని. ఆ తర్వాత ఆడికి వెళ్ళేసరికి మెట్ల మీద కూర్చోంది. తీరా పట్టుకొని చూస్తే చెయ్యి చల్లగా అయిపోయింది. మైథిలి అనుకున్న అప్పుడే అంబులెన్స్ వాళ్ళు వచ్చారు. మేడం ఈ డెత్ అని చెప్పారు. నాకు అర్థం కాదు. మీకు ఎవరు ఫోన్ చేశారంటే ఏమో తెలియదు, ఒక నెంబర్ నుంచి కాల్ వచ్చింది, మేము వచ్చేసరికి చనిపోయి ఉందని చెప్పారు. అందుకే మేము చేయలేదు, ఇంకా అమ్మగారు. తీరా వచ్చి చూసి పోలీసు వాళ్ళు వచ్చారు, వాళ్ళు కేసు రాసుకొని పోయారు. నా బిడ్డకి న్యాయం చేయండి, పిలిపించి చంపేయడం ఎంతవరకు కరెక్ట్? చెప్పే వచ్చింది మా ఫ్రెండ్ కలిసి వస్తానని చెప్పి వచ్చింది. ఫ్రెండ్స్ కలిసి వస్తానని వచ్చిన మనిషిని ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్? పాపతో కలిసి వస్తానని ఉదయం వచ్చింది కదా, సాయంత్రం 9:30, 10 మాత్రం వెళ్ళారు ఇద్దరు. వెళ్ళింది అమ్మాయి మాత్రం మాకు చేస్తాను మమ్మీ, ఉదయాన్నే వస్తాను, ఇక్కడే కదా హాస్టల్ రూము, ఉదయాన్నే అందరితో ఉండేసి ఉదయాన్నే వస్తానని చెప్పింది. చెప్పిన మనిషి 3 గంటలకి ఎవరో ఒకరు ఫోన్ చేశారు. అది ఎప్పుడో ఫస్ట్ ఇయర్ లో వాడు ప్రపోజ్ చేస్తే నేనే ప్రిన్సిపల్ సార్ ద్వారా అతనికి బుద్ధి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఏం లేదు. మళ్ళీ కూడా ఇంకొకసారి నువ్వు పాస్ అయ్యావు, నేను ఫెయిల్ అయిపోయాను అని చెప్పి ఏదో అన్నాడంట. దానికి కూడా నేనే మందులు ఇచ్చాను, నీ కర్మ కొద్ది నువ్వు ఫెయిల్ అయ్యావు, ఎందుకురా నాయన వదిలే, ఇవన్నీ మాకు ఇంటా వంట లేవు అని చెప్పాను. అయిపోయింది ఆడికి అనుకున్నా. తర్వాత పాపకి జాబ్ వచ్చింది, బెంగళూరుకి వెళ్ళిపోయింది. 2 months అయింది వెళ్ళి. ఇప్పుడు వచ్చింది మళ్ళీ పుట్టినరోజు కానీ. వచ్చిన తర్వాత ఇది జరగడం, ఇది ఎంతవరకు కరెక్ట్? మీరే న్యాయం చేయాలి వాడికి మాత్రం. ఏ కన్న తల్లి ఈ విధంగా బిడ్డను బయట పంపితే ఇంత ఘోరంగా ఏ కన్న తల్లికి జరగకూడదు. దయించి న్యాయం చేయండి. వాడొక్కడ ప్రమేయమే కాదనిపిస్తుంది, ఇంకా ఎవరెవరో ఉన్నారు. వాళ్ళందరికీ శిక్ష పడాలి. నా బిడ్డకి న్యాయం చేయండి. నా చిన్న పాప ఇద్దరిని పంపించాను, తోడుగా చిన్న పాపను కూడా పంపించాను. చిన్న పాప ఇల్లు వెళ్ళడంతో వెళ్ళి చూసిందంట. మా చిన్న పాపకి వాడు ఫోన్ చేశాడు, మీ యొక్క మెట్ల మీద కూర్చో ఉంది, తీసుకెళ్ళు అని. నువ్వెవరు ఫోన్ చేయడానికి అని పాప అడిగినప్పుడు, ఇక్కడ కూర్చో ఉంది తీసుకెళ్ళని చెప్పి. నాకు ఇంకా అమ్మ ఏం ఆలోచించాలి, ఇల్లుగా పక్కన ఆమె తోడు తీసుకొని మెట్ల మీదకి వెళ్ళి చూసింది. చూసి అప్పుడు ఏందబ్బా అక్క అని చెప్పామా, వాళ్ళిద్దరికి ఏం అర్థం కాక కిందకు వచ్చి నాకు ఫోన్ చేసింది, మమ్మీ అక్క కూర్చో ఉంది అని ఫోన్ చేసిన తర్వాత అమ్మన వచ్చి మాట్లాడాం సార్, అక్కడ చనిపోయి ఉందని ఆ తర్వాత తెలిసింది. అప్పటికే కత్తితో వాడు విపరీతంగా పొడిసి చంపేస్తున్నాడు. రక్తం మడుగులో నా బిడ్డ అన్యాయంగా పడిపోయి ఉందిరా నాయన.